హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజైతే అటు వర్షము పడట్లేదు, అటు ఎండ రావట్లేదు. గత కొన్ని రోజులుగా బట్టలు ఆరడం లేదు, ఏం ఆరడం లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. వాషింగ్ మిషన్ ఉంటే అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి ఎండ వచ్చినప్పుడైనా వేసుకోవచ్చు. మాలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక వీడియో సంగతికి వచ్చేసరికి ఇక ఈవినింగ్ 6 అయిందండి. రియాన్ష్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 o'clock వచ్చాడు. చక్కగా ఆడుకొని ఇక నిద్రపుచ్చాను కాసేపు. నేను కూడా కాస్త రెస్ట్ తీసుకున్నాను. వీడియోలు అవి ఎడిట్ చేసుకుంటున్నాను. ఇక ఈవినింగ్ అవుతుంది, 6 అవుతుందని చెప్పి ఇక రియాన్ష్ని అయితే లేపుతున్నాను. రియాన్ష్ పడుకోవడం కష్టమే, లేవడం కూడా కష్టమేనండి. వీడి అల్లరితో నాకు రోజు అంతా ఒక్కొక్కసారి ఈరోజు ఏ డేటో కూడా నేను ఒక్కొక్కసారి మర్చిపోయాను, అంత బిజీ అయిపోతుంటాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా. బాయ్స్ అంటే అంతే కదండి, చాలా అల్లరి చేస్తారు బాయ్స్ అయితే. నాకు అది బాగా ఎక్స్పీరియన్స్. మా అన్న బాబు, మా అక్క పిల్లలు ప్లస్ వీడు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ బాయ్స్ తోటి అయితే. బాయ్స్ మాట వినరని పెద్దవాళ్ళు అంటుంటారు, కానీ ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం నిజమే. ఇక అలా అలా లేపుతూ ఉన్నాను. ముద్దులాడి సముదాయించి ఇక లేపుకొని హాల్లోకి వస్తే ఇక అలా అలా చేస్తూ ఉన్నాను, ముద్దులాడుతూ అట్లాగా. ఇక ఆయనకి ఇప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ అయితే కావాలి. అన్నం అయితే తినడు. తింటాడేమో కానీ ఇంకా అన్నం స్నాక్స్ తిన్నంత కాన్సన్ట్రేషన్గా అన్నం తినడు. ఇక ఏం చేయాలి, ఇక గిన్నెలు అయితే సర్దుతున్నానండి. గిన్నెలు సర్దడం, బట్టలు మడత పెట్టడం అంత లేజీ పని అయితే నాకు వేరేది లేదండి. ఎన్ని బట్టలైనా ఉతుకుతాను, ఎన్ని గిన్నెలైనా స్పీడ్గా కడుగుతాం, కానీ ఈ రెండు చేయడం అంటే నాకు లేజీనెస్ వస్తుంది. చాలా బద్ధకం వేస్తుందండి గిన్నెల దగ్గర, బట్టలు మడత వేయడం దగ్గర. ఇక తప్పదు కదా. సో నేను గిన్నెలు సర్ది చూసేసరికి చూడండి, నేను ఇందాక ఒక బిస్కెట్ ప్యాకెట్, పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము. ఏమన్నా వేడిగా తాగుదామని. ఆ బిస్కెట్ ప్యాకెట్ వైపే చూస్తున్నాడు, అది ఇస్తుందా మమ్మీ అని. ఆల్రెడీ ఒక బిస్కెట్ ఉంటే ఉస్మానియా బిస్కెట్ ఇంట్లో ఉంటే ఇచ్చాను. ఇక మకాన్ అయితే ట్రై చేస్తున్నాను. మకానా రియాన్ష్కి ఇష్టమైన స్నాక్ అండి, బాగా తింటాడు. ఇక మేము మంత్లీ గ్రాసరీలో ఇది ఒకటి యాడ్ చేసాము. రియాన్ష్ 2 years వచ్చినప్పటి నుంచి అయితే అలవాటు చేస్తున్నాము. బయట ఫుడ్ మన దగ్గర అంటే ఇంట్లో ఉన్నప్పుడైనా మనం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని, స్కూల్కి వెళ్ళాక వీళ్ళని చూసి ఎటు కావాలంటారని సో ఇప్పటి నుంచే కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాము. ఈ మకానా అయితే కొంచెం ఆయిల్ ఆర్ గీ ఉంటే చాలా బెటర్. నా దగ్గర అయితే లేదు. ఇక కొంచెం పసుపు సాల్ట్ అయితే బాగా వేయించుకొని ఇచ్చాను రియాన్ష్కి. చూడండి తింటున్నాడు. ఇవి తింటాడు, కాసేపు తింటాడు, ఇక మళ్ళీ వేరేది అంటాడు, వేరేది కావాలంటే. ఇప్పుడు ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, అది ఖచ్చితంగా కావాలంటాడు. చూడండి, నేనైతే కొంచెం కారం ట్రై చేశాను, కొంచెం కారం వేసాను పసుపుతో పాటు. నచ్చలేదనుకుంటా వచ్చేసాడు. చూడండి, నేను కిచెన్లో ఉంటే మమ్మీ బిస్కెట్ ప్యాకెట్ ఇద్ది రా అని పిలుస్తున్నాడు. నేను ఇంకా వాడి పక్కన కూర్చొని టీవీ చూద్దామని కూర్చుంటే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయి. నేనేమో ఓపెన్ చేయనురా, అవి తినని చెప్పి నేను ఇక ఇంతేనండి, పట్టిందే పట్టంటారు కదా, ఇంకా అదే. ఇక ఫైనల్గా ఓపెన్ చేసి అయితే ఇచ్చాను. నేను ఒక 2 తిన్నాను, ఇక వాడు మిగతాయి తిన్నాడు. ఇక అలా తిని కంప్లీట్ చేసిన తర్వాత ఇల్లు అయితే శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేశానండి. మాప్ అయితే పెట్టాను. మాప్ పెట్టిన తర్వాత కూడా నేను పొడి పట్టుతో మంచిగా తుడుస్తానండి గట్టిగా, ఎందుకంటే వాడు జారి పడతాడేమని భయం కదా. అవి ఆల్రెడీ టైల్స్ ఆల్రెడీ 1-2 సార్లు పడ్డాడు, అదే భయము. ఇక సాంగ్స్ పెడితే డాన్స్ వేస్తా ఎంజాయ్ చేస్తున్నాడు. డాన్స్ అయితే ఎప్పుడో ఒకసారి వేస్తాడు, కానీ నేను రికార్డ్ చేయను. ఇప్పుడైతే పక్కా రికార్డ్ చేశాను. చూడండి, ఇప్పుడు బయట వాళ్ళు అంటే రిలేటివ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరైనా కానీ తొందరగా తెలియదు, కేవలం తల్లికే తెలుస్తుంది. ఎందుకంటే రోజంతా మనమే ఉంటాం కాబట్టి వాడు ఏం వేషాలు వేస్తున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు అనేది మనమే చూస్తాం. మనం చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. చేస్తున్నాడు అంటున్నాడు అంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ముందు అంటేనే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఒక తల్లి నేర్పిస్తుంది, లేదా వాడు అనలేదా తల్లి నేర్పిస్తలేదు, ఏం నేర్పిస్తలేదు, మంచిగా టీవీ పెడుతుంది, ఫోన్ చూపిస్తుంది. ఇంక ఇదే ఉంటుందండి. ప్రతి ఒక్క తల్లి
ఈ యొక్క పార్ట్ అనేది ఫేస్ చేసేదే. ఇక గిన్నెలు అయితే కడుగుతున్నానండి, నైట్ గిన్నెలు. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, సో ఆయన వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అప్పటి వరకు మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తాను. ఆయన తింటానంటే ఏమన్నా చేస్తాను, లేదు అంటే ఇక అలానే పడుకుంటాడు. మజ్జిగను ఏమైనా జ్యూస్ అంటే ఆ టైంకి చేయాల్సి వస్తుంది. గిన్నెలు కడిగేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. నా కౌంటర్ టాప్ అయితే చాలా చిన్నదండి. కౌంటర్ టాపే కాదు, కిచెన్ కూడా చాలా చిన్నగానే వచ్చింది. మా 3 మెంబర్స్కి అయితే సరిపోతుందిలేండి, అది వేరే విషయము. ఇక క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఏం పని, డైరెక్ట్ పడుకోవడమే. అంటే నైట్ నేను ఒకసారి స్నానం చేస్తాను, లేదండి. ఇక మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, ఇక ఈవినింగ్ వచ్చేసరికి అంటే నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకొని డోర్లు పెట్టేసుకొని ఇక హాల్లోకి వచ్చేసాను. చూసారా మా కిచెన్ ఎంత క్లీన్గా ఉందో, నచ్చిందా? మా కిచెన్ అయితే చిన్నదేనండి, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను కిచెన్ సెటప్ అంతా. ఇక లైట్ బంద్ చేసేసి హాల్లోకి వచ్చాను. చూసారా మా వాడు ఎంత పెద్ద పని పెట్టాడో. ఆల్రెడీ ఇలాగా ఒకసారి ఆఫ్టర్నూన్ చేశాడు. నేను తప్పదురా బాబు అని చెప్పేసి మంచిగా మడత పెట్టి మళ్ళీ పెట్టాను. నేను గిన్నెలు కడుగుతుంటే పాటలు వస్తున్నాయి, టీవీ చూస్తున్నానులే అనుకొని నేను సైలెంట్గా పని చేసుకున్నాను. ఇంత పెద్ద పని పెట్టాడు. ఆల్రెడీ నేను ఇదే రోజు ఒకసారి మడత పెట్టి పెట్టాను. అప్పటికి వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడు. అప్పుడు టైం 11 అయింది. ఇదండి మా వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెమన్నా బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, బాగోకపోతే లైక్ చేయకండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.